మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే తాజాగా ఒక కాంట్రవర్సీ రాజుకుంది. మొత్తం దేశం అంతా ఎన్డీటీవీ న్యూఢిల్లీ వరకు వెళ్ళిపోయింది ఇక్కడ జరిగిన మాటలు. ఎందుకంటే ఆ మాట్లాడిన వ్యక్తి అంత బలమైన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, కాశ్మీర్ టు కన్యాకుమారి అంత పాపులారిటీ, అంత ఫేమ్ అండ్ నేమ్ ఉన్న ఒక మహా వ్యక్తి. కాబట్టి ఆయన మాటలు మీద కౌంటర్ వచ్చిన కాంట్రవర్సీగా దాన్ని మొత్తం నేషనల్ మీడియా దగ్గర నుంచి మొత్తం లోకల్ మీడియా వరకు అందరూ దాన్ని అదే విధంగా హ్యాండిల్ చేశారు. కానీ ఆ వ్యక్తి ఎవరో కాదు, మహాశక్తి సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారు అన్న మాటలు మొన్న సక్సెస్ మీట్, మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలకి సింగర్ చిన్మయి గారు ఒక కౌంటర్ స్టేట్మెంట్ లాగా అందులో ఆవిడ ఆవేదన ఉంది, బాధ ఉంది, కోపం ఉంది, ఆక్రోశం ఉంది. అండ్ చిరంజీవి గారిని కౌంటర్ చేస్తున్నట్టుగా కూడా ఉంది, చేస్తున్నట్టుగా ఉంది, కరెక్ట్గా చేసింది ఆవిడ. దానికి కారణం ఏంటంటే ఆవిడకి గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల ఆవిడ అవన్నీ కూడా మళ్ళీ క్రోడీకరించి అలాంటి పరిస్థితి, అంటే కాస్టింగ్ కౌచ్లు గట్ట లేవు అని చిరంజీవి గారు అన్న మాటకి ఆవిడ రియాక్ట్ అయ్యి ఆవిడ తాలూకు అనుభవాలన్నింటినీ కూడా దానిలో పొందుపరిచి వాటిని మళ్ళీ జనరలైజ్ చేసి దాన్ని అంటే కంప్లీట్గా అది అప్లికబుల్ టు ద సొసైటీ. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇలాంటివి జరుగుతున్నాయి. కమిట్మెంట్ అంటే ప్రొఫెషనలిజం అనే ఒక సెన్స్ ఉన్నది ఇంగ్లీష్ భాషకు సంబంధించినంత వరకు. ఇలాగేవో రకరకాలుగా ఆవిడ రాసుకొచ్చి లెజెండ్ చిరంజీవి గారు ఆయన టైంలో వాళ్ళు లెజెండ్స్ ఆ టైంలో వాళ్ళంతా కూడా ఒక కుటుంబ బంధంలాగా ఉండి వర్క్ చేశారు. కానీ ఈ రోజుల్లో దరిమిల ఇటీవల రోజుల్లో అలాంటివి ఏం లేవు. దాని మీద మీటూ మూమెంట్ కానీ ఇంకోటి కానీ అని ఆవిడ మొత్తం అంతా కూడా ఏకరవు పెట్టుకుంటూ చాలా పెద్ద ట్వీట్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద ఇంకా ఊరికే ఇంకా రాజుకుని ఎవరు వ్యాఖ్యానాలు వాళ్ళు, ఎవరు విశ్లేషణలు వాళ్ళు, చిరంజీవి గారికి ఎగ్నెస్ట్గా కొంతమంది, ఈ అమ్మాయికి ఎగ్నెస్ట్గా కొంతమంది, రకరకాలు. అంటే ఇంకా సోషల్ మీడియా అంటేనే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ కదా. అందులో ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి మాట్లాడిన మాటకి ఒకళ్ళు కౌంటర్ చేసినప్పుడు ఆ విధమైన ఎక్స్ప్లోజన్ రావడం అన్నది కూడా సహజమే. కానీ చిరంజీవి గారు ఏమన్నారు ఒకసారి వినండి. స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒకటి అడ్వాంటేజ్ తీసుకోవడం ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు అన్న మాట, కాస్టింగ్ కౌచ్లు గట్ట అలాంటివి ఏమీ లేవు పరిశ్రమలో, మీరు భయపడి సినిమా పరిశ్రమకి రావడం మానేకండి. అయితే అందులో ఆయన ఇంకొక సూచన కూడా చేయడం జరిగింది. అదేంటంటే మనకేదో ఒక లబ్ధి దొరుకుతుంది, లేకపోతే మనకి సక్సెస్ వస్తుంది, మనం లైమ్లైట్లోకి వస్తాం, ఫోకస్లోకి వస్తాం అని చెప్పి అలా ఇలా ఏదైనా అలాంటి వద్దు. మీరు స్ట్రాంగ్గా నిలబడండి, స్టేబుల్గా నిలబడండి, స్ట్రిక్ట్గా నిలబడండి అని ఆయన రేంజ్లో, ఆయన స్థాయిలో, ఆయన తాహతులో ఒక మంచి మాట పరిశ్రమకి చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇప్పుడు చిన్మయి గారికి నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది మాట్లాడచ్చు. అది జరిగి చాలా రోజులైంది. వైరముత్తు గారి ఇన్సిడెంట్ కానీ ఇంకోటి ఇన్సిడెంట్ కానీ ఆవిడ కోట్ చేసినవన్నీ ఇవాళ జరిగినవి కావు, చాలా కాలం అయిపోయింది. డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు లాంటి ఒక గ్రేటెస్ట్ అకాడమిషియన్ మీద కూడా మెడ్రాస్లో అది అటువంటి ఒక అపవాదు వచ్చింది. కాకపోతే ఇక్కడ చిరంజీవి గారు అన్న మాటని కొన్ని కెరీర్లకు సంబంధించి ఆయన ఎప్పుడూ చెప్తున్నారు. ఆయన ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ యాంగిల్లో ఆయన మొదటి నుంచి చెప్పడం ఆయనకు అలవాటు. లాస్ట్ టైం ఎప్పుడో విజయ్ దేవరకొండతో పాటు ఆయన చేసిన ఒక కాన్వర్జేషన్లో ఆయన తనకు జరిగినవే చెప్పారు.
తన్ని ఎవరో కిన్నడ చేసి మాట్లాడినప్పుడు దాన్ని ఆయన ఎలాగైతే స్ట్రాంగ్గా పట్టుదలగా ఒక కన్విక్షన్గా తీసుకుని ఎస్ నేను స్టార్ అవుతానని చెప్పి ఎలా అనుకున్నారో చెప్తూ మీరు ఆఖరి వరకు వదిలిపెట్టకండి, ప్రతి అవకాశం కోసం కష్టపడండి, ఇది 100% అలా కష్టపడిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని చెప్పి అందరికీ, ఎందుకంటే ఆయన అలాగా ఒంటరి పోరాటంలో తన అడుగులు మాత్రమే తనకు వినిపించేంత నిశ్శబ్దంలో ఆయన ఏకాకిగా సినిమా పరిశ్రమకు వచ్చి ఈ రోజున అఖండ సామ్రాజ్యంగా విస్తరించుకున్న ఒక మహావ్యక్తి మాటలు అవి. ఊరికే ఎవడో అనామకుడో ఒక అనాథో చెప్తున్న మాటలు కావు. అలాంటి మాటల్ని వెంటనే వక్రీకరించేసి వెంటనే దాని మీద ఓపెన్ అప్ అయిపోయి ఇది తప్పు ఆయన చెప్పిందే అది, అలాంటివి ఏమైనా ఉంటే గనక మీరు స్ట్రిక్ట్గా ఉండండి, మాలెస్ట్ చేశారు. ఇందులో జీవితం అన్నది లైఫ్ ఈజ్ నాట్ ఏ నేషనల్ హైవే, జీవితం అన్నది సందుగొందుల మయం, అందులో ప్రమాదాలు కూడా అత్యంత సహజం, జరుగుతాయి. పబ్లిక్లో ఎన్నో జరుగుతున్నాయి, పబ్లిక్లో రోజు పేపర్లో మనం చూస్తున్నాం. గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ కామన్, గుడ్ అండ్ ఈవిల్ ఈజ్ కామన్ టు ఆల్ జెండర్స్. అది ఒక స్త్రీకి సంబంధించింది కాదు, ఒక పురుషుడికి సంబంధించింది కాదు. సినిమా ఇండస్ట్రీని అనుకునేది ఏముంది? నిర్భయ పాప అమాయకురాలు ఏం చేసింది, బస్సులో వెళ్తుంటే ఆవిడ జీవితాన్ని ఆ విధంగా ఆ వెధవలందరూ కలిపి తగలబెట్టేశారు. ఇక్కడ దిశ కేసులో ఏం జరిగింది? అందుకనే ఏం చెప్తున్నారంటే అందరూ ఎవరన్నా దాని మీద వెంటనే ఎగిరి పడిపోతున్నారు వచ్చి. దానిలో అలాంటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఆల్సో గెట్స్ డివైడెడ్ అండ్ పబ్లిక్ ఆల్సో కెనాట్ టేక్ ది ప్రాపర్ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. పబ్లిక్కి ఒక యూత్కి వెళ్ళే మెసేజ్ వెళ్ళాలంటే ఇలాంటివి ఇమీడియట్గా కాంట్రడిక్ట్ చేయడం వల్ల అసలు మాట్లాడిన దాని తాలూకు సారాంశం తాత్పర్యం ఏంటన్నది అసలు రీచ్ అవ్వాల్సింది సమాజానికి రీచ్ అవ్వట్లేదు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారి కన్నా పెద్ద వ్యక్తి ఉంది ఎవరున్నారు? ఆయన మాట్లాడిన దానిలో సారాంశాన్ని తీసుకోండి, తాత్పర్యాన్ని తీసుకోండి. అంతేగాని చిరంజీవి గారు అన్నారు కాబట్టి చిరంజీవి గారిది తప్పు, చిరంజీవి గారికి మాటలు రావు, చిరంజీవి గారికి ఏమి తెలియదు, ఇక్కడ ఇన్ని అన్యాయాలు ఘోరాలు జరిగిపోతున్నాయి. అందుకే మీటూ మూమెంట్ వచ్చింది. మీటూ మూమెంట్ దేనికి వచ్చింది? జరుగుతున్నాయి, జరగట్లేదని ఎవరు అనట్లేదు, అక్కడక్కడ జరుగుతున్నాయి. మరి చిన్మయ్య గారి హస్బెండ్ రాహుల్ రవీంద్ర గారు కూడా డైరెక్టర్ కదా, మరి ఆయన కమిట్మెంట్లు తీసుకునే సినిమాల్లో వేషాలు ఇస్తున్నారా? చస్తారు రాత్రి పగలు అక్కడ కథలు ఓకే అవడానికి. సరైన ఆర్టిస్ట్ దొరకకపోతే, సరైన ఆ క్యారెక్టర్ సరిపడే ఆర్టిస్ట్ దొరకకపోతే నానా చావు సస్తా ఉంటారు డైరెక్టర్లు కానీ ఇంకోళ్ళు కానీ. లేకపోతే మొన్న గుణశేఖర్ గారు గౌతమ్ మీనన్ చేయవలసిన క్యారెక్టర్ రేపు యుఫోరియా రిలీజ్ అవుతోంది. అందులో గౌతమ్ మీనన్ని సెలెక్ట్ చేయడం కోసం ఆయన 6 నెలలు షూటింగ్ ఆపుకున్నాడు. ఇది చావు కదా? ఇలాంటి బాధలు ప్రతి వాళ్ళు పడుతున్నారు. మంచి చెడుకి లింగభేదమే ఉన్నది. ఆడపిల్లల్ని బాధ పెడుతున్న మగాళ్ళు ఉన్నారు, మగాళ్ళని బాధ పెడుతున్న ఆడవాళ్ళు ఉన్నారు. సహజం కదా సమాజంలో ఇది. ఓ పక్కన లవ్ జిహాద్ జరుగుతున్నది, ఆడపిల్లల్ని అరేసుకుని ముస్లిం కుర్రాళ్ళు తీసుకెళ్ళిపోయి ముస్లిం మతంలోకి మార్చేస్తుంటే ఒక అమ్మాయి ఎక్కడో రీల్స్లో పెట్టింది, నాలాగా మీరు బలైపోకండి అని. అంటే ఆవిడని తిడదామా? నాలా బలైపోకండి అని చెప్తే ఎవరి అనుభవాలు వాళ్ళు. పెద్ద ఆయన చెప్పినప్పుడు, చిరంజీవి గారు అంటే ఒక పెద్ద వ్యక్తి చెప్తున్నప్పుడు దాన్ని ఒక పెద్ద వ్యక్తి చెప్పినప్పుడు దానిలో ఉన్న సారాంశం ఏంటో గ్రహించండి. ఇవి కరెక్ట్ కాదు కదా ఇలా మాట్లాడడం, ఇంకా దాన్ని ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్గా తయారు చేయడం. ఆయన ఎప్పుడు ప్రతి సభలోని ఒక పాజిటివ్ పాయింట్ చెప్పడం అనే ఆయనకి అలవాటు. ఎందుకంటే ఆయన అలాంటి అనుభవం నుంచి he was also subjected to molestation. You know that. He was subjected to molestation. ఆయన హీరోగా ఎదుగుతున్న రోజుల్లో విలన్గా చేయమని విలన్ క్యారెక్టర్లకి తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేసిన మహానుభావులు ఉన్నారు ఈ సినిమా పరిశ్రమలో. ఈజ్ ఇట్ నాట్ మాలెస్టేషన్? మగాళ్ళకి ఒక రకమైన మాలెస్టేషన్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఒక రకమైన మాలెస్టేషన్ ఉంటుంది. వద్దు అంటున్నారు ఆయన, స్ట్రిక్ట్గా ఉండండి, మీకు అవకాశాలు రాకపోతే వెళ్ళిపోండి. సుశీల్ గారు 1000 పాటలు పాడారు రికార్డింగ్ థియేటర్లో నిలబడి. ఎస్ జానకి గారు 1000 పాటలు పాడారు. చిత్ర కన్నా కన్నా అని పిలిచి మరి
రాజు కోటి గారు వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఆవిడ చేత వేల పాటలు పాడించారు. ఎక్కడ రాలేదు, కొన్ని చోట్ల జరుగుతాయి, అది ప్రతి చోట జరుగుతుంది. వై సినిమా ఇండస్ట్రీ, వై యు టార్గెట్ సినిమా ఇండస్ట్రీ? కొంతమంది సినిమా ఇండస్ట్రీ అంటేనే రొచ్చు, సినిమా ఇండస్ట్రీ అంటేనే బొచ్చు అని మాట్లాడే విధంగా సినిమా ఇండస్ట్రీని రచ్చరచ్చ చేయకూడదు. సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయా, మరి ఇంకెక్కడ జరగట్లేదా? ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తని కడతెరిచిన ఇల్లాలు న్యూస్లు ఎన్ని చదివాం మనం ఈ మధ్య రోజుల్లో. వాడెవడో దరిద్రుడు ప్రేమించిన అమ్మాయిని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో దాచాడు. వాడిని ఏం చేయాలి? చట్టాలు న్యాయాలు దానికోసం వేరేగా పెట్టబడ్డాయి. నిర్భయ కేసు మొత్తం దేశం కాదు ప్రపంచాన్ని ఉడికించేసింది. దిశ కేసులో అమ్మాయికి జరిగిన అన్యాయానికి మొత్తం ఈ మానవ సమాజమే చెలించిపోయింది. అన్యాయాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. దానికోసమే కదా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని అందరూ ఎవరికి తోచిన విధంలో వాళ్ళు చెప్తుంటే మళ్ళీ వాళ్ళ మీద విరుచుకుపడిపోతున్నారు. మళ్ళీ మహిళా కమిషన్స్ అంటున్నారు, జైలు వరకు తీసుకెళ్ళిపోతున్నారు. అంటున్నది ఎవరు, మాట్లాడుతున్నది ఎవరు? వీటన్నిటినీ కూడా పూర్తిగా ఏమార్చి దాన్ని మార్చేసి మన ఆక్రోశాలు మన ఆక్రందనలు దానిలో పోసేసి దాని మీద అదే చిరంజీవి గారు చెప్పింది. ఏమర్థమైంది? ఏమర్థమైంది చిరంజీవి గారు చెప్పింది? మళ్ళీ ఒకసారి వినండి పెట్టుకునే. నేను చిరంజీవి గారు చెప్పింది ఎంతమందో అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వబోతున్న వాళ్ళకి నేను ఎంతమందికో చెప్పా. మీ అద్దంలో మీరు చూసుకోండి అంటే అంటే దాన్నే యద్భావం తద్భవతి అని అంటారు. ఆయన చెప్పిన దానికి సాంస్క్రిట్ ఫామ్ యద్భావం తద్భవతి, దాన్నే ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటున్నారు ఈ జెన్జీ జనరేషను. ఎందుకంటే ఆయన అన్ని ఇబ్బందులు, ఆయన బాధలు, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని అడుగడుగున గండాలైన ఎదిగిన ఒక మహాశక్తి. ఆయన మాటల్ని జాగ్రత్తగా వినండి, మీ జీవితాలకు ఉపయోగపడతాయి. ఆయన బోకు మాటలు, స్టేజ్ మీద హీరోయిన్లతోని పిచ్చి సరదాలు అలా చేయడం ఆయనకి ఏనాడు వంట లేని మనిషి. ఆయన ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నారు. అశ్విని దత్ గారు ఆడపిల్లలు ఇద్దరు, స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్, బ్రహ్మాండమైన ప్రపంచం గడగడలాడించిన ఇట్లు తీశారు. కోటి రామకృష్ణ గారు అమ్మాయి, ఆ అమ్మాయి సినిమాలు తీస్తోంది. రెండో అమ్మాయి కూడా వచ్చింది, ఇప్పుడు హైందవాన్ సినిమా తీస్తుంది. కోట్ల బడ్జెట్తో సినిమా చేస్తుంది అమ్మాయి, కోటి రామకృష్ణ గారి చిన్న అమ్మాయి. ఎంతమంది వస్తున్నారు సినిమా ఇండస్ట్రీలోకి, ఎంతమంది ఆడపిల్లలు ప్రొడక్షన్లో పనిచేస్తున్నారు? ఈ మాటలు ఇప్పుడు చిన్మయ్య గారి మాటలు వింటే, చిరంజీవి గారి మాటలు వింటే ఒక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యం కలుగుతాయి. ఇప్పుడు చిన్మయ్య గారి మాటలు, వాటి మీద జరుగుతున్న రచ్చ ఏదైతే ఉందో అది చూస్తే నిజంగా ఎవరికైనా వద్దాం అనుకున్న వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో పనిచేద్దాం. డైరెక్టర్లు అయిపోతున్నారు ఆడపిల్లలు వచ్చి, అక్కడ ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం లాంటి ప్రాంతం నుంచి వచ్చి కొంతమంది గర్ల్స్ డైరెక్టర్లు అయిపోతున్నారు. పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ని హ్యాండిల్ చేస్తున్నారు కంటెంట్ హెడ్స్గా. ఎలా చేస్తున్నారు? ఫోకస్ ఆన్ యువర్ వర్క్, అది ఆయన చెప్పింది. ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు స్ట్రిక్ట్గా నిలబడండి, అదే మగపిల్లలకు కూడా చెప్పింది ఆయన. మీరు ఆఖరి వరకు తేల్చుకోండి, మధ్యలో నిరాశ చెంది విరక్తి కలిగి వెళ్ళిపోకండి. ఈ సినిమా పరిశ్రమ చాలా గొప్పది, ఇందులోకి అందరూ రావాలి, ఆడ మగ తేడా లేదు, ఆడపిల్లలను కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఆయన మాట్లాడితే దానికి ఎంత బారు ట్వీట్. ఏంటంటే ఎప్పుడో జరిగిపోయినవన్నీ ఇప్పుడు నిన్నే జరిగిందంటే ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నిన్నే జరిగింది. ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, వాటిని దాటి బతకడమే విజయం. దాటలేనప్పుడు తప్పుకోవాలి. ఏటికి ఎదురేయడం రాలేదనుకోండి, ఒడ్డు నుంచి నడిచికెళ్ళిపోవడమే, ఎట్లా దెక్కకూడదు. వీటికి భయపడే చాలా మంది సినిమా పరిశ్రమలోకి రాట్ల. ఒక తమిళ్ నుంచో, ఒక మలయాళం నుంచో, ఒక కన్నడం నుంచో, ఒక హిందీ నుంచో వచ్చినంత విరివిగా మన తెలుగు సినిమా పరిశ్రమలో విమెన్ ఫోక్ తక్కువ రావడం. కానీ ఈ మధ్య ఎక్కడ చూసినా అన్ని చోట్ల ఇప్పుడు విశ్వప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారి అమ్మాయి కృతి ప్రసాద్, ఇప్పుడు దట్ యంగ్ గర్ల్ ఆల్సో అమెరికా నుంచి వచ్చి ఇప్పుడు సినిమా ప్రొడక్షన్లో ఆవిడ పాల్గొంటోంది. ఏంటి మీరు ఇస్తున్న మీ ట్వీట్ వల్ల మీరు సమాజానికి ఏం చెప్తున్నారు?
రాకండి, ఇందులో అన్యాయాలు జరుగుతాయి. అన్యాయం అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆపుతారు వెళ్ళి? ఆపగలరా? చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలు, సమున్నత ధర్మాసనాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి, కష్టపడుతున్నాయి దీని మీద. ఒక పెద్ద వ్యక్తి మాట్లాడిన దాన్ని ఎట్లాగా, ఎంత గౌరవప్రదంగా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఇది కదా కావాల్సింది. ఆయన మాట్లాడింది వేరు, దాని మీద చిన్మయ్య గారు ఇచ్చిన ట్వీట్ వేరు. రిలేషన్ ఉంది, లేదని నేను అంట్లా. కాస్టింగ్ కౌచ్ లేదు ఇక్కడ అన్న మాట ఆయన అన్నారు. అలాంటిది ఉన్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉండండి అని చెప్పారు. ఆ మాట మర్చిపోయారా? స్ట్రిక్ట్ గా ఉండండి. వాణిజ్యరామ్ గారికి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఆవిడకి ఎదురయ్యాయని నాకు ఏదో గతంలో ఒకసారి చెప్పారు. ఆవిడ మానుకున్నారు, దూరంగా ఉన్నారు. ఏ పాట వస్తే ఆ పాటే పాడారు గౌరవంగా ఆవిడని పాడిస్తే. లేకపోతే బోలేరో పప్పి పాటతో గుడిలో పాటతో దేశం అంతా ఊగిపోయి లతా మంగేష్కర్ షేక్ అయిపోయింది ఆవిడ పాటతో. కానీ ఆవిడ అన్ని పాటలు పాడలేకపోయింది. ఆవిడ పొటెన్షియల్కి తగ్గట్టుగా ఏదో ఆవిడ ఒక చోట గిరిగీసుకుంది, ఒక బారిలో ఉండి కెరీర్ని ఈ మధ్యనే పోయారు కూడా ఆవిడ. ఇలాంటివన్నీ గ్రహించుకుని మాట్లాడాలి. చిరంజీవి గారు మాట్లాడిన దానికి చెలవలు పలవులు చేసి ఇంకా ఊరికే అసలే ఇప్పుడు శంకరవర ప్రసాద్ గారు పెద్ద హిట్ అయ్యి 3వ వారంలోకి వచ్చేసి ఈ వారం ఎండింగ్కి 375 కోట్లు టచ్ అయిపోతుందని చెప్పి ఒక పక్కన ఏడుపులు ఏడుస్తున్నోళ్ళు పాపం బయటికి చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న వాళ్ళు ఊరూరా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు సొంత అనమాట. ఓబో చిరంజీవి గారు మాట్లాడారు, ఆయనకేం తెలుసు, ఆయనకి ఇది లేదు అది లేదు. ఏంట్లేదు, ఆయన మాట్లాడింది ఏంటి? ఒకసారి టేప్ రిటర్న్ చేసుకుని యూట్యూబ్లో చూడండి ఆయన ఏం మాట్లాడారో. అలాంటి వాటికి భయపడి రావడం మానేకండి. అలా ఇలా చేస్తే దానికి ఏదో ఒక ప్రతిఫలం ఉంటుందన్న బలహీనతలు వద్దు. స్ట్రిక్ట్గా ఉండండి. మెరిట్ ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? మెరిట్ ఉన్న వాళ్ళని కాళ్ళకి దండం పెట్టి పని చేయించుకోవాలి ఆఖరిని ఫైనల్గా. సో ఏదైనా మనం మాట్లాడేటప్పుడు నేను చిన్మయ్య గారికి కూడా చెప్తున్నా, నేను సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్ళగా ఉన్నా. నేను నిన్న రాలేదు సినిమా ఇండస్ట్రీకి. చిన్మయ్య గారు పుట్టుండరు నేను సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా వచ్చినప్పటికీ. చిరంజీవి గారు ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఆయన వ్యక్తిత్వ వికాసం ఏంటి, ఆయన మానసిక వికాసం ఏంటి, అవన్నీ దగ్గరుండి చూసిన వాడిని. సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలిసిన ఒక్కడికే కాదు. కాబట్టి నేను మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని వక్రీకరించేసి మన ఆవేదన, మన ఆక్రందన అంతా దాని మీద పోసేసి దాన్ని వేరే రకమైన మెసేజ్గా తయారు చేసి సమాజంలోకి పంపించడానికి మీరు కారణభూతులు కాకండి, మీరు దోహదపడకండి. అదే నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.